హాయ్ సార్. మరి ఇప్పుడు మనం మంచంపల్లి విలేజ్‌లో ఉన్నాం సార్. మంచంపల్లి విలేజ్‌లో ఒక 884 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సేల్‌కొచ్చింది సార్. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. ఈ ప్లాట్‌కి వచ్చేసి 3 వైపులా రోడ్ ఉంటది సార్. ఈస్ట్ రోడు, సౌత్ రోడ్, వెస్ట్ రోడ్ సార్. ఈ ప్లాట్‌కి 3 వైపులా రోడ్ ఉంటది సార్. ప్లాట్ వచ్చేసి ఏమో ఈ ఫ్రీ కాస్ట్ వాల్ ఉన్నది సార్. ప్లాట్ వచ్చేసి ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ వాల్ కనిపించేది సార్ ప్లాటు. ఇక్కడ ఈ చుట్టుముట్టి ఫ్రీ కాస్ట్ వాల్ ఉంది కదా సార్, ఇదే ప్లాట్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సార్. మంచి హైట్లో ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. ఈ చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ కట్టింది సార్ ప్లాటు. మంచి రెడ్ సాయిల్ సార్. ఇక్కడ ఈ ఫ్రీ కాస్ట్ వాల్ ఉన్నదే సార్ ప్లాట్ వచ్చేసి. ఇక్కడ ఈస్ట్ సైడ్ 33 ఫీట్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ స్టోన్ వరకు సార్ 33 ఫీట్ రోడ్. ఇక్కడ ఈస్ట్ సైడ్ సార్. ఇక్కడనేమో సౌత్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు సార్. ఇక్కడనేమో ఈస్ట్ సైడ్ సార్ 33 ఫీట్ రోడ్. ఇక్కడనేమో సౌత్ సైడ్ సార్ 33 ఫీట్ రోడ్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు సార్. ఇక్కడ వెస్ట్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి వెళ్ళి ఇక్కడ గ్రీనరీ ఉన్నది మొత్తం సార్. ఇది 33 ఫీట్ రోడ్ సార్. ఇదేమో సౌత్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి ఇక్కడ వరకు 33 ఫీట్ రోడ్. ఇక్కడ కాంపౌండ్ వాల్ కనిపించేది ఫ్లాట్ సార్. ఈ ప్లాట్కి 3 వైపులా రోడ్ ఉంటుంది సార్. ఈస్ట్ 33 ఫీట్ రోడ్, సౌత్ 33 ఫీట్ రోడ్, వెస్ట్ 33 ఫీట్ రోడ్ ఉంటుంది సార్. ఈ సైడ్కి గచ్చిబౌలి నుంచి వెళ్ళి ఎలా రీచ్ కావాలో చెప్తున్నాను సార్. మన ఎగ్జిట్ నెంబర్ పెదగోల్కొండ నుంచి వెళ్ళి దిగిన తర్వాత స్ట్రైట్ వస్తే పెదగోల్కొండ వస్తుంది సార్. పెదగోల్కొండ నుంచి స్ట్రైట్ వస్తే నాగారం విలేజ్ వస్తుంది సార్. నాగారం విలేజ్ నుంచి వెళ్ళి స్ట్రైట్ వస్తే మంచంపల్లి క్రాస్ రోడ్ వస్తుంది సార్. మంచంపల్లి క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మహేశ్వరం నుంచి వెళ్ళి మంచంపల్లి వెళ్ళి 100 ఫీట్ రోడ్ వస్తుంది సార్. ఆ రోడ్కి బేస్ చేసుకొని ఉంటుంది సార్ ఈ లేఅవుట్ వచ్చేసి. విజయవాడ హైవే నుంచి వెళ్ళి ఈ సైడ్కి ఎలా రీచ్ కావాలో చెప్తున్నాను సార్. మన ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వెళ్ళి దిగిన తర్వాత మన సిరిసిల్లం హైవే 200 ఫీట్ రోడ్ వస్తుంది సార్. 200 ఫీట్ రోడ్ నుంచి స్ట్రైట్ వస్తే మహేశ్వరం గేట్ కమాన్ వస్తుంది సార్. మహేశ్వరం గేట్ కమాన్ నుంచి వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత మహేశ్వరం టౌన్ వస్తుంది సార్. ఆ టౌన్ దాటిన తర్వాత మహేశ్వరం నుంచి వెళ్ళి మంచంపల్లి 100 ఫీట్ రోడ్కి ఈ లేఅవుట్ ఉంటుంది సార్. ఈ సైడ్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఎలా రీచ్ కావాలో చెప్తున్నాను సార్. స్ట్రేట్ వస్తే సిరిసిల్లం హైవే 200 ఫీట్ రోడ్ వస్తుంది సార్. మహేశ్వరం గేట్ కమాన్ వస్తుంది సార్. మహేశ్వరం గేట్ కమాన్ నుంచి లోపలికి రాగానే మహేశ్వరం టౌన్ వస్తుంది సార్. మహేశ్వరం టౌన్ నుంచి వెళ్ళి దాటిన తర్వాత మహేశ్వరం నుంచి వెళ్ళి మంచంపల్లి వెళ్ళే 100 ఫీట్ రోడ్ ఉంటుంది సార్. ఆ రోడ్లోనే ఉంటుంది సార్ లేఅవుట్ వచ్చేసి. ఇది కొంచెం పెద్ద ప్లాట్ కాదు సార్. 884 స్క్వేర్ యార్డ్ కాదు సార్ ప్లాట్ వచ్చేసి. ఈ ప్లాట్ తీసుకొని ఏం కట్టుకున్నా కానీ లైఫ్ టైం రెంటల్ ఆదాయం వస్తుంది సార్. మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ పక్కనే ఉంటుంది సార్. అందులో చాలా కంపెనీస్ వచ్చినాయి సార్. ఈ లేఅవుట్ కానుకొని ఉంటుంది సార్. మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ చాలా కంపెనీస్ వచ్చినాయి సార్. లైఫ్ టైం రెంటల్ ఆదాయం వస్తుంది సార్. ఈ ప్లాట్ తీసుకొని అపార్ట్మెంట్స్, హాస్టల్స్ ఏది కట్టుకున్నా కానీ ఈ ఏరియాలో. క్లియర్ టైటిల్ సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. లేఅవుట్ వచ్చేసి 1% లిటికేషన్ ఉండదు సార్. ఈ మధ్య ఎక్కడైనా ప్లాట్స్ కొనాలంటే ఎఫ్రియాలు, బఫర్ జోను, హైడ్రా అని చెప్పి భయపడుతున్నారు కదా సార్. అసొంటివి ఏం లేవు సార్. కుంటలు, చెరువులు ఏం లేవు సార్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. ఇది 884 స్క్వేర్ యార్డ్స్ కదా సార్. ఈ ప్లాట్ తీసుకొని మంచి గెస్ట్ హౌస్, రిసార్ట్ ఏది కట్టుకున్నా కానీ మంచిగా ఉంటుంది సార్. మంచి హైట్లో ఉంటుంది సార్ సైడ్ వచ్చేసి. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబరు 15 నుంచి వెళ్ళి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు ఫీచర్ సిటీ నుంచి వెళ్ళి ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి వెళ్ళి ఒక 5 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు గచ్చిబౌలి నుంచి వెళ్ళి ఒక 35 మినిట్ డ్రైవ్లో రావచ్చు.